ఏపీలోని విజయవాడను ఉగ్రవాద జడ వణికిస్తుంది. ముగ్గురు ఉగ్రవాదులు విజయవాడ కేంద్రంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు ఉసిగొల్పడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలోని వించిపేటకు చెందిన 21 ఏళ్ల ఇద్దరు యువకుల్ని, భవానీపురంలో 20 ఏళ్ల మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుల్ని రహస్యంగా ప్రశ్నించగా విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అంగీకరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉగ్ర మూలాల చర్యలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాల్లోని పోలీసులతోనూ సమాచారం పంచుకుంటున్నాయి. ఇటీవలే ఏపీలో ఇటువంటి చర్యలు పెరగడంతో రాష్ట్ర పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సిఐసెల్ పోలీసులు విజయవాడలో యువకుల ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు పసిగట్టారు. సోదాలు చేపట్టి ఆ ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా ఇదే తరహాలో గత ఏడాది జనవరిలో 8 మంది బంగ్లాదేశీయులు వచ్చారు. ఆ తర్వాత మరో 7గురు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. నగరానికి వచ్చిన యువకులు తాడిగడప, పెనుమలూరు, పోరంకి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేపట్టారు. వీరంతా బంగ్లాదేశీలోని మయన్మార్ నుంచి వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. వీరి అరెస్టు తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం కావాలని సూచించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతి పరుల జాడలను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సిఎస్, డీజీపీలకు పలు సూచనలు చేస్తూ లేఖలు రాశారు. ఇదే సమయంలో సాధారణ పరిపాలన శాఖ కూడా పలు సూచనలు చేశారు. ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికి, వారి కదలికలపై అన్ని జిల్లాల అధికారుల తక్షణం అప్రమత్తం కావాలన్నారు. ఎక్కడైనా ఉగ్రనీడలు, వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు గతంలో రాయదుర్గం, ధర్మవరం వంటి ప్రాంతాలలోనూ ఉగ్రవాద కదలికలు కనిపించాయి. ఉదయం పూట ధర్మవరంలోని బిర్యానీ సెంటర్ లో వంట మాస్టర్ గా పనిచేస్తూ రాత్రి వేళల్లో జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ సత్సంబంధాలు కొనసాగించేవాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. నూర్ మహమ్మద్ కు తాడిపత్రికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందారు. నూర్ మహమ్మద్ పట్టుబడిన తర్వాత మరికొందరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సాధారణ పనులు చేసుకుంటూ అందరిలో కలిసిపోతూ ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు తేలడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. దీన్ని బట్టి చూసుకుంటే ఏపీలో ఉగ్రవాద కదలికలు బాగానే ఉన్నాయని తెలుస్తుంది. ఏపీకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో అక్కడి వీరి ఉనికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో మైనింగ్ ఎక్కువ. అదే సమయంలో అనంతపురం, బళ్ళారిలోనూ మైనింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలను సేకరించడం సులభం. మైనింగ్ కోసం ఉపయోగించే జిలిటెన్ స్టిక్లను సంపాదిస్తే వాటిని పేలుడు కోసం ఉపయోగించవచ్చు. దీనికి తోడు విజయవాడ, విశాఖపట్నం ఏపీలోను ఇండస్ట్రియల్ నగరాల్లో కీలకం. మరీ ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఇండియన్ నేవీకి సంబంధించిన ఈస్టర్న్ కమాండ్ నేవీ బేస్ ఉంది. ఈ ప్రాంతంలో భారత అణు జలంతార్గముల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు వర్ష కూడా ఇక్కడే ఉంది. వీటికి తోడు ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ కూడా కీలకం కాబట్టి వీటికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు, ఇలాంటి ప్రాంతాల్లో అటాక్స్ కోసం స్లీపర్ సెల్స్ ను తీసుకునేందుకు ఈ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడానికి ఆస్కారం ఉంది. అందువల్లే వీరిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు పోలీసులు.